హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ టెట్కి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది. రైట్, మరి ఈ వీడియోలో టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఎలా ఉంటుంది, 2024లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 2011 నుంచి 25 జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగి ఎన్ని మార్క్స్. అయితే 2011 వరకు మనం గమనిస్తే అప్పుడు ఇంగ్లీష్కి 60 మార్క్స్ ఉండేది కాదు, 2018 నుంచి వచ్చింది. రైట్, సో కాబట్టి 2018-22 ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 60 మార్క్స్ ఏ పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, లిటరేచర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ప్రోజ్ నుంచి ఎంత, డ్రామా నుంచి, నావెల్ నుంచి, అలాగే పోయిట్రీ నుంచి, లిటరేచర్ టర్మ్స్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, గ్రామర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వొకాబులరీ నుంచి ఎన్ని వచ్చింది, సో మెథడ్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ మెథడ్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ 2లో 30 మార్క్స్ అండ్ కంటెంట్లో 60 మార్క్స్, టోటలీ 90 మార్క్స్. ఈ 90 మార్క్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అందుకని టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్క పర్సన్కి, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, it is a very useful and it will show a best direction how to prepare and which part we have put much concentration on the particular topic. ఏదైనా ఒక టాపిక్ చదివే దాని నుంచి ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏదైనా ఒక పరిపూర్ణమైన అవగాహనతో మనం ప్రిపరేషన్ మొదలు పెట్టామా మనం అనుకున్నది ఖచ్చితంగా మనకి దక్కుతుంది. సో ఆ దారి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఒకవేళ వీడియో నచ్చలేదని సార్, మీరు చేసిన వీడియో నచ్చలేదని కూడా కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే, సో లెట్స్ బిగిన్ ది సెషన్. మార్క్స్ వెయిటేజ్ అని ఎక్కడ మనం చెప్పొచ్చు. మరి మార్క్స్ వెయిటేజ్ అంటే మనకి టోటల్గా 90 మార్క్స్ అని మనం మెన్షన్ చేయడం జరిగింది. రైట్, మరి 90 మార్క్స్లో ఏ పార్ట్ ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకునే ముందు దిస్ ఈజ్ ఆర్ కోర్స్ గురించి మనం క్లాస్లో తర్వాత మాట్లాడదాం. ముందు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత రైట్, అందుకోసం సెకండ్ లాంగ్వేజ్ మనకి 30 మార్క్స్ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ ఉంటే 30 మార్క్స్లో మనకి ఉంటుంది. ఈ 30 మార్క్స్ ఏ క్రైటీరియా నుంచి ఇవ్వడం జరిగింది, దాంట్లో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్లో సిలబస్ ఏముంది, వాటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ఇక్కడ మనకి కనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ వొకాబులరీ పార్ట్. గతంలో చూస్తే ఇప్పుడు టోటల్గా వొకాబులరీ పార్ట్ ఎన్ని వచ్చాయి అంటే 14 పార్ట్స్ వచ్చాయి, 14 టాపిక్స్ వచ్చింది. గతంలో 14 కాదు 10 టాపిక్స్ మాత్రమే ఉండేది, ఈసారి 14 టాపిక్స్. అయితే ఎక్కడ ఉన్న వొకాబులరీ పార్ట్కి జనరల్ మనకి సెకండ్ లాంగ్వేజ్లో ఉన్న వొకాబులరీ పార్ట్, సెకండ్ లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్ పార్ట్కి మన కంటెంట్లో ఉన్న గ్రామర్ పార్ట్, వొకాబులరీ పార్ట్ కొంత డిఫరెంట్ ఉంటుంది. సో అది గమనించగలుగుతారు. రైట్, అయితే ఈ వొకాబులరీ పార్ట్ నుంచి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్? రైట్, దీంట్లో ఈ వొకాబులరీ పార్ట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది కూడా కొంత మనం తెలుసుకోవాలి. సో రైట్, వొకాబులరీ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మార్క్స్ గెయిన్స్. అయితే ఎక్కడి నుంచి వొకాబులరీ చదవాలి, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండాలి. రైట్, వొకాబులరీ నుంచి మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సార్, ఇది తెలుసుకోవాల్సిన విషయం. వెరీ ఇంపార్టెంట్. వొకాబులరీ నుంచి ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 7 మార్క్స్ గతంలో ఇవ్వడం జరిగినటువంటి 3 షిఫ్ట్లలో టోటల్గా 7 క్వశ్చన్ మాత్రం వొకాబులరీ నుంచి రావడం జరిగింది. అయితే అప్పుడు 10 టాపిక్స్, ఇప్పుడు టాపిక్స్ పెరిగాయి కదా, కొంచెం 1 or 2 క్వశ్చన్ ఇటు అటు అవ్వచ్చు. సో రైట్, దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే టోటల్గా ఉన్నటువంటి టాపిక్లో మనం సినోనిమ్స్కి ఎక్కువ ఇవ్వాలి. రెండోది యాంటోనిమ్స్. ఓకేనండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ రాస్తే టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్ చెప్తాను. సో చూడండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, సింగులర్ అండ్ ప్లూరల్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కొలోకేషన్, హోటల్ నెంబర్, అనగ్రామ్స్ అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. టోటల్గా ఉన్నటువంటి టాపిక్లో సినోనిమ్స్ నుంచి యాంటోనిమ్స్, మహా అయితే యాంటోనిమ్స్ 1 మార్క్స్ మాత్రం వస్తుంది. సినోనిమ్స్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ కూడా మినిమం 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మినిమం 2 క్వశ్చన్స్ సినోనిమ్స్ నుంచి రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రాధాన్యత సినోనిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది దేనికి ఇస్తున్నారు అంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అలాగే ఇడియమ్స్,
ఇడియమ్స్ నుంచి కూడా ఇడియం ఫ్రేజ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది షిఫ్ట్లలో మనకి మ్యాక్సిమం స్పెల్లింగ్స్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. అలాగే సమ్ టైమ్స్ ఫ్రేజల్ వర్బ్ కానీ ప్రిఫిక్సెస్ కానీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి అంటే స్పెల్లింగ్స్ నుంచి ఖచ్చితంగా స్పెల్లింగ్ నుంచి ఒక మార్క్స్ అయితే వస్తుంది. ఓకే, సో స్పెల్లింగ్ నుంచి ఇంకోటి ఏంటన్నమమ్మా, సో ఈ ఇడియమ్స్ వన్ వర్డ్స్ ఫ్రేజల్ వర్బ్స్ ఈ ఫ్రేజల్ వర్బ్కి వచ్చే మిగతావన్నీ ఇవ్వట్లేదు అంటే ఎస్, మిగతా వాటికి ప్రాధాన్యత అయితే ఇక్కడ కొంతమందికి స్పెల్లింగ్ ఒకవేళ రిమూవ్ చేస్తే ఆ ప్లేస్లో కొలకేషన్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే ప్రోవర్బ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా అడగడం జరుగుతుంది. కానీ గతంలో జరిగిన 3 పేపర్లు నేను గమనిస్తే ఎక్కువ ఈ టాపిక్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి చదవాలి? రైట్, ఈ టాపిక్స్ మనం ఎక్కడి నుంచి చదవాలంటే 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు జరిగిన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చదివితే చాలు. దానికోసం స్పెషల్గా నేను ఒక వీడియో చేసి మీకు అందిస్తాను. టెక్స్ట్ బుక్లో ఉన్నాను, ఆల్రెడీ ఒక వీడియో చేసి అందించాను. గ్రామర్ పార్ట్కి, వొకాబులరీ పార్ట్లో ఏడేటి చదవాలనేది కూడా ఏ పేజ్ నెంబర్ ఏ ముందు కూడా నేను చేసి పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వొకాబులరీ అనేది ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నది మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ 30 మార్క్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ వన్ గ్రామర్ పార్ట్కి రావడం జరిగింది. ఈ గ్రామర్ పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? అయితే మనం వొకాబులరీ పార్ట్ మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చింది? 7 మార్క్స్ అని చెప్పాం. మరి గ్రామర్ నుంచి ఎన్ని రావాలి? 23 మార్క్స్ రావాలి కదా. నిజంగా గ్రామర్ నుంచి 23 మార్క్స్ వస్తున్నాయా? లేదు. సో గ్రామర్ నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 17 మార్క్స్ మాత్రమే వస్తుంది. మరి రిమైన్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్వర్షన్ ఆఫ్ రైటింగ్ ఉంది, డైరీ రైటింగ్ ఉంది, డిస్కస్ రైటింగ్ ఉంది కదా. వీటన్నిటి నుంచి రిమైన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో తెలుసుకుందాం, వాటన్నిటి గురించి కూడా మనం వీడియోలో క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ప్రతిదీ మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి గ్రామర్లో పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, టెన్స్, వాయిస్, స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, డిగ్రీస్ ఆఫ్ కాంప్రహెన్షన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్, ఫ్రేమింగ్, WH ఆఫ్ క్వశ్చన్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అలాగే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్, క్వశ్చన్ టే, కామన్ ఎర్రర్, తర్వాత క్లాసెస్. టోటల్గా ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 18 టాపిక్స్. ఈ 18 టాపిక్స్ మీరు ఎలాగైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యూ ఆల్ ఆర్ ది స్కూల్ అసిస్టెంట్. కాబట్టి ఇక్కడ గ్రామర్ ఎలా నేర్చుకోండి అని చెప్పే అవసరం అయితే ఉండదు అనేసి అనుకుంటున్నాను. కానీ ఒక టీచర్గా కొంత బాధ్యత అంటూ ఉంటుంది. కాబట్టి ఒక సలహా అయితే ఇవ్వగలుగుతున్నాం. మీరు అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ నోన్ పర్సన్ కాబట్టి గ్రామర్ బోధించి ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా మీకు గ్రామర్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఏమైనా చెప్పాలి అంటే లిటరేచర్ పార్ట్ గురించి బాగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అండ్ యూజ్ఫుల్ అవుతుంది. సో గ్రామర్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దెన్ టెన్స్. అయితే ఈ 2 పార్ట్ని మనం నేర్చుకునే ముందు దీనికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ గ్రామర్ అనేది చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్, ప్లూరల్, సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్, ఇవి జెండర్, జిరెండ్, ఇవి చాలా అవసరం ఉంటుంది. ఈ టాపిక్స్ చదువుకున్న తర్వాతే పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ చదివిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అండ్ స్పీచ్, యాక్టివ్ పాస్ట్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత క్లాజ్, ఫ్రేజ్, కండిషనల్స్, ఇఫ్ కండిషనల్స్ అంటాం. ఓకే, కండిషనల్స్, క్లాజ్, ఓకేనండి. తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నా మాట అర్థమైందా? ఒక వరుసగా చెప్పాను అనమాట. సో అలాగ ఒక టాపిక్ తర్వాత నేను ఎలా అయితే నేను ఇప్పుడు చెప్పడం జరిగిందో అదే విధానంలో మీరు చదివితే ఈజీగా మీకు మార్క్స్ వస్తుంది. మనం సిలబస్లో డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగిందంటే టెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, పార్ట్ ఆఫ్ స్పీచ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మిగతా ప్రతి ఒక్క అంటే ఎక్కడో 2 క్వశ్చన్స్ వచ్చింది, ఎక్కడో 2 క్వశ్చన్, మిగిలినటువంటి 13 క్వశ్చన్స్ టోటల్ 18 టాపిక్స్ నుంచి మనకి మిగిలినటువంటి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. ఏ టాపిక్ వాళ్ళు విడిచిపెట్టలేదు ఇప్పుడు కూడా. అలాగే మ్యాక్సిమం ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనకి అయితే టోటల్గా 17 మార్క్ అన్నారు. 18 క్వశ్చన్స్, 18 టాపిక్స్ ఉన్నాయి కదా సార్, మరి ఎలా చేస్తారు అంటే మరి కొన్నిటి 2 ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్, కొన్ని క్వశ్చన్స్ చూడండి. హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్ ఉన్నాయండి, ఫ్రేమింగ్, WH, కొన్ని టాపిక్స్ అయితే ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్, ఇంటెన్సివ్ వర్బ్ ఉంది. ఇవి దేంట్లో ఏడ్ అయిపోతుంది? పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏడ్ అయిపోతుంది కదా. సో కొన్ని టాపిక్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో అలా కొన్ని పోతున్నాయి. సో దిస్ ఇస్ ద డీటెయిల్. అయితే మీరు గమనించారు ఎక్కడ కూడా ప్రిపోజిషన్ ఈ సిలబస్లో ప్రిపోజిషన్ ఇవ్వలే.
ఈ సిలబస్లో ప్రిపోజిషన్ ఇవ్వలేదు, గమనించగలుగుతారు. ప్రిపోజిషన్ అనేది ఇవ్వలేదు, అది గమనించగలుగుతారు. సో దిస్ ఇస్ ద, అయితే టోటల్గా 17 మార్క్స్ 18 టాపిక్స్ నుంచి వస్తుంది. కొన్ని ఏంటంటే అవసరం లేనివి కూడా ఉంటాయి. అయితే మిగిలినటువంటి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, ఈ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకుని. కన్వర్జేషన్ ఆఫ్ రైటింగ్, అలాగే డిస్కస్ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్. డిస్కస్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుంది. డిస్కస్ రైటింగ్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ గతంలో వచ్చేది. కన్వర్జేషన్ నుంచి 1 అండ్ డిక్షనరీ స్కిల్ నుంచి 1, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 1. మళ్ళీ ఇప్పుడు ఫోనెటిక్స్ ఉంది చూడండి, ఇది ఎడింగ్ చేశారు. అంటే ఎక్కడ 1, 2, 3 to 5 ఈ ఫోనెటిక్స్ నుంచి మినిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి వొకాబులరీ నుంచి మహా అయితే ఒక 7 క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత గ్రామర్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, డిస్కస్ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్ ఇవన్నీ నుంచి. కానీ ఇవి దాదాపు రీడింగ్ కాంప్రిహెన్షన్ పక్కా 2 మార్క్స్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది పక్కా 2 మార్క్స్ వస్తుంది, పాస్ చేస్తారు. మన డిక్షనరీ స్కిల్స్, డిస్కస్ అండ్ రైటింగ్ ఇవి 4 మార్కులు వస్తాయి. రైటింగ్స్ సంబంధించినవి 4 మార్కులు వస్తాయి. ఫోనెటిక్స్ నుంచి ఖచ్చితంగా టోటల్గా 2 మార్క్స్. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తుంది. ఈ రూపంలో ఉంటుంది. 7, 5, 12, 14, 14, 5, 4, 18 to 20. సో 30 మార్క్స్ ఈ రూపంలో ఈ 2025లో ఈ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఇలా ఉండేది, ఓకేనా? సో గతంలో ఎలా ఉండేది, అయితే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు కొంచెం ఈ విధంగా మారుతుంది, కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ 30 మార్క్స్ గురించి మీకు ఒక అవగాహన రావడం జరిగింది. సో రైట్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వారు కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి టోటల్గా 60 మార్క్స్. ఈ 60 మార్క్స్లో ఏ పార్ట్లో ఏముంటుంది? కంటెంట్ నుంచి మనకి తెలుసు టోటల్గా కంటెంట్ ఏంటంటే మనకి 42 మార్క్స్, రైట్? దీని నుంచి మనకి ఎన్ని వస్తుందమ్మా? 42 మార్క్స్ వస్తుంది. మరి మెథడాలజీ నుంచి 12 మార్క్స్, ఇలా టోటల్గా 60 మార్క్స్ అవుతుంది. మరి ఈ 60 మార్క్స్ కూడా ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగిందో క్లియర్గా తెలుసుకున్నాం. సో వొకాబులరీ గురించి ఇంకా నేను డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ వొకాబులరీలో అక్కడ మనం జనరల్ లాంగ్వేజ్ 2 చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంటెంట్ ఈ వొకాబులరీకి లాంగ్వేజ్ 2లో ఉన్న కొన్ని వొకాబులరీ టాపిక్స్ మారుతూ ఉంది. అందుకోసం ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని స్క్రీన్ షాట్ రూపంలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫారెన్ ఫ్రేజ్ యూజెస్ ఇన్ ఇంగ్లీష్ అక్కడ లేదు. అంటే వర్డ్ కలెక్షన్, ఎబ్రివేషన్, షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్ అక్కడ లేదు. ప్రోవర్బ్స్ అక్కడ లేదు, ఓకేనండి? సో కొలొకేషన్ అక్కడ లేదు. హైపర్నిమ్స్ అండ్ హైపర్నిమ్స్ అక్కడ లేదు. ఇక్కడ లాంగ్వేజ్ 2లో లేదు. ఎక్కడ ఆ టాపిక్స్ ఉన్నాయి, గమనించగలుగుతారు. చాలామంది ఏంటంటున్నారంటే సిలబస్ అది ఇది ఒకటి అంటున్నారు. కాదు మిత్రమా, ఓకే, 80% సిలబస్ సేమ్, 20% సిలబస్ అక్కడికి ఇక్కడ మార్పు అయితే చెందింది. ఇది గమనించగలుగుతారు. సో రైట్, ఇది గతంలో ఉన్నటువంటి క్లాసులో కూడా నేను చెప్పడం జరిగింది, రైట్? నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, గతంలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే ఓన్లీ వొకాబులరీ నుంచి మనకి వొకాబులరీ నుంచి టోటల్గా 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 8 క్వశ్చన్స్. ఇప్పుడు కూడా అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు లిటరేచర్ నుంచి టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ అన్నారు. పొయిటికల్ డివైస్, డ్రామాటిక్ టైప్స్ అండ్ ద ఎస్సే, ద నవల్, ద షార్ట్ స్టోరీ. వీటి నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్. గతంలో జరిగిన పేపర్ అన్నీ కూడా గమనిస్తే సో 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వీటి నుంచి వస్తుంది. నెక్స్ట్ లిటరీ టర్మ్స్ నుంచి ఇక్కడ టోటల్గా ఇంక్లూడింగ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్తో పాటు మనం కలిపితే ఎక్కడ కూడా 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. అంతకంటే కంటెంట్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంది, కానీ ఒక 2 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. దీని నుంచి ఎక్కువ అయితే రావట్లేదు, ఇది గమనించాలి. ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి 2, లిటరీ టర్మ్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ లిటరీ కాంప్రిహెన్షన్కి సంబంధించినవి పోయిటరీ, ప్రోజ్, షార్ట్ స్టోరీ, డ్రామా, నవల్. ఇవి టోటల్గా 5 టైప్స్ ఉంటుంది. పోయిటరీ, ప్రోజ్, నవల్, డ్రామా, షార్ట్ స్టోరీ, టోటల్ 5 టైప్స్. ఈ 5 టైప్సే వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ పోయిటరీలో 2 పోయిటరీ ఉంటుంది, పోయిమ్స్. వేర్ ఈస్ ద మైండ్ వితౌట్ ఫియర్ అండ్ ఇక్కడ ద స్లంబర్ డిడ్ మై స్పిరిట్స్ ఫీల్. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తుంది.
తర్వాత దీంతో పాటు ఎక్కడ చూడండి పోయిటరీలో సోనెట్, ఆడ్, ఎలజీ, బాలాడ్, లిరిక్ ఏదైతే పొయిటికల్ టర్మ్స్ ఉంటాయో వాటి నుంచి కూడా టోటల్గా 2 మార్క్స్. ఓకే, మొత్తం పైన ఎన్ని మార్కులు వస్తుంది? పోయిటరీ నుంచి టోటల్గా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ప్రోజ్ నుంచి చూడండి, ప్రోజ్ నుంచి కూడా ఆఫ్ స్టడీస్ వాట్ మేక్స్ నేషనల్ స్ట్రెంత్ నుంచి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. నవల్స్లో ఇక్కడ డీటెయిల్ స్టడీ అన్నారు. ఈ నవల్స్లో చూడండి ఫిక్షన్, పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, స్టైల్, నేషన్ వీటి నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత నవల్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నవల్స్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే నవల్స్లో ఫిక్షన్ ఉంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, సెట్టింగ్ ఉంది. సో ఇది ఒక 2 మార్క్స్ వస్తుంది. అలాగే టు కిల్ మాకింగ్ బర్డ్ ఎనిమల్ ఫార్మ్స్ 2 మార్క్స్, టోటల్గా ఇక్కడ 4 మార్క్స్ వస్తుంది. సో డ్రామా నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 డ్రామాలు ఉన్నాయి కాబట్టి 2 మార్క్స్ వస్తున్నాయి. షార్ట్ స్టోరీ నుంచి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. ఇప్పుడు టోటల్గా మనం చూద్దాం. ఈ 18 మార్క్స్ లిటరేచర్ పార్ట్ నుంచి మనం ఏంటంటాం, లిటరేచర్ పార్ట్ నుంచి టోటల్గా 18 మార్క్స్. మరి 18 మార్క్స్ సరిగ్గా సరిపోయిందా లేదా? సో బ్యాక్గ్రౌండ్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది? బ్యాక్గ్రౌండ్ నుంచి టోటల్గా 2 మార్క్స్. మరి లిటరేచర్ టర్మ్స్ నుంచి ఎన్ని వచ్చిందమ్మా? సో లిటరేచర్ టర్మ్స్ నుంచి 2 మార్క్స్ మాత్రమే. ఇప్పుడు పోయిటరీ, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయిటరీ నుంచి మనకి టోటల్గా 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోజ్ నుండి టోటల్గా 2 మార్క్స్ మాత్రమే. అలాగే నవల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నవల్ నుంచి 4 మార్క్స్ వస్తుంది. డ్రామా నుంచి సో 2 మార్క్స్ మాత్రమే. అలాగే షార్ట్ స్టోరీ ఎక్కడి నుంచి అమ్మా? షార్ట్ స్టోరీ నుంచి 2 మార్క్స్ వస్తుంది. సో టోటల్గా ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తుంది? 2 to 4, 4, 8, 10, 14, సో 18. సో ఇలా 18 మార్క్స్ అనేది వస్తుంది. సో రైట్, ఇప్పుడు అర్థమైంది లిటరేచర్ నుంచి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 18 మార్క్స్ లిటరేచర్ పార్ట్ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లిటరేచర్లో ఏది చదవాలి, ఏది విడిచిపెట్టాలి అని ఏమైనా ఆలోచించగలిగారా? సో ఏది విడిచిపెట్టడానికి లేదు. అయితే ఇక్కడ మెథడ్ వచ్చేటప్పుడు మెథడ్ టోటల్గా 12 మార్క్స్. ఈ 12 మార్క్స్ అనే మెథడ్ నుంచి మనకు తెలుసు కాబట్టి దానిలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి మినిమమ్ 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత అప్రోచ్ మెథడ్ అండ్ టెక్నిక్ నుంచి ఒక మినిమం 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 3, 3, 6 + 8. సో రిమైన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే రిమైన్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది గమనించగలుగుతారు. సో అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ స్కిల్ నుంచి ఒకటి, అలాగే టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లానింగ్, కరికులం టెక్స్ట్ బుక్, అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. సో ఉన్నటువంటి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని టాపిక్ నుంచి ఖాళీ క్వశ్చన్ కూడా అసలు ఉండదు. సో ఇది సో మెథడ్ నుంచి కూడా 12 మార్క్స్ అనేది ఎలా వస్తుందని మీకు అర్థమైంది. సో ఇప్పుడు డీటెయిల్గా మీకు క్లియర్గా అర్థమైపోయింది కదమ్మా. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం. ఒక్కసారి చూడండి, వొకాబులరీ నుంచి మనకి ఎక్కడ లాంగ్వేజ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను లాస్ట్లో. లాంగ్వేజ్ నుంచి వొకాబులరీ మనం ఎన్ని చెప్పాము? లాంగ్వేజ్లో వొకాబులరీకి 7 చెప్పాము. ఇక్కడ కంటెంట్ ప్లస్ మెథడ్ కదమ్మా, కంటెంట్ ప్లస్ మెథడ్. వొకాబులరీ పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందని చెప్పాము? ఇక్కడ ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్. ఎక్కడ 8 మార్క్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామర్ నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చింది? చాలా తక్కువ, దీనితో పాటు కంపేర్ చేసుకుంటే ఎక్కడ 17 మార్క్స్. మరి ఎక్కడ కంటెంట్కి వచ్చేటప్పుడు గ్రామర్ నుంచి ఎన్ని వచ్చింది? మనం టోటల్గా చెప్పడం జరిగింది 22 మార్క్స్ వచ్చాయి. 22 మార్క్స్ దీంతో పాటు పోలిస్తే. తర్వాత గ్రామర్ అయింది. ఓకే, ఇక్కడ పాసెస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చింది? 2 మార్క్స్ వచ్చింది. ఎక్కడ కూడా పాసెస్ నుంచి 2 మార్క్స్. సో ఇక్కడ పాసెస్ నుంచి 2 మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్ ఉంది, డిక్షనరీ స్కిల్స్ నుంచి ఉంది. డిక్షనరీ స్కిల్స్ ఎక్కడ 1 మార్క్, ఎక్కడ 1 మార్క్. నెక్స్ట్ డిస్కోర్స్ ఉంది, డిస్కోర్స్ నుంచి 2 మార్క్స్, ఎక్కడ కూడా 2 మార్క్స్. ఈ కన్వర్సేషన్ నుంచి రైటింగ్ నుంచి 1, ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది. సో అంటే వొకాబులరీ నుంచి టోటల్గా మనకు వచ్చింది 8 మార్క్స్. గ్రామర్ నుంచి మొత్తం కలిపి 22 మార్క్స్. అలాగే లిటరేచర్ పార్ట్ ఏమో 18, అలాగే మెథడ్ పార్ట్ ఏమో 12 మార్క్స్. ఇలా 60 మార్క్స్ ఇక్కడ ఫ్రేమింగ్ అవుతుంది. ఇక్కడ 30 మార్క్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది. సో రైట్, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనం 90 మార్క్స్ పైన మనం టార్గెట్ పెట్టడం జరిగింది. ఈ 90 మార్క్స్ అనేది సో
90 మార్క్స్కి ప్రతి ఒక్క టాపిక్ చెప్పడం జరిగింది. సైకాలజీ తెలుగు మీడియంలో ఉంది, తెలుగు క్లాస్ కూడా ఉంది. 150 మార్క్స్ కంప్లీట్ కోర్స్ ఉంది. కేవలం 999 రూపీస్కి మాత్రమే మనం అందించడం జరుగుతుంది. సో ఒక్కసారి క్లాస్ చూడండి, డెమో చూడండి, నచ్చితే మాత్రం తీసుకోండి. వెరీ 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 యూస్ఫుల్. మీ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అని నేను చెప్పగలుగుతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ అనే వీడియో అయితే నేను చేసి పెడతాను. మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ హెల్ప్ఫుల్ ఉంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.